అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అని అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఉంది. మనకి తెలుసు, రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా దాన్నే అనుసరిస్తారు అని అనటానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈనాటి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. ఏమనంటే, ఒక అవినీతిపరుడు ఏమాత్రం కూడా ప్రజల ప్రయోజనాల్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి, ఒక మూర్ఖత్వమే మొత్తంగా మూర్తీభవించినటువంటి వ్యక్తి పరిపాలనలోకి వస్తే ఎలా ఉంటుంది అని అనటానికి చూస్తే, మనం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోపిడీకి గురవుతా ఉన్నాయి. ఎక్కడా కూడా సరి అయినటువంటి ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలనని మనం చూడలేకపోతా ఉన్నాం. ప్రతి వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోతా ఉంది. పూర్తిగా అరాచకం రాజ్యం ఏలుతా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చింది, ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి గంజాయి తెచ్చి అందిస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా ఈ గంజాయి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతూ ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు కూడా వైకాపా నాయకులు, వైకాపాకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం వ్యాపారం చేస్తూ ఉన్నారు, పట్టుబడుతూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నిన్న చూసినట్లయితే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులే పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఈ రోజున వ్యవస్థ చూడండి ఎలా తయారైందో. పోలీసులు స్వయంగా వాళ్లే ఇలాంటి అక్రమ వ్యాపారంలోకి దిగారు అని అంటే, ఈ వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా భ్రష్టు పట్టించాడు అంటానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. స్మగ్లింగ్ చేస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తా ఉన్నాయి. చూసాం మనం, మద్యం వ్యాపారంలో మనం అంటూనే ఉన్నాం. దానిలో మరి డిజిటల్ పేమెంట్ కాకుండా కరెన్సీని వాడుతూ ఉన్నటువంటి స్థితిలో ఇది ఎక్కడికి పోతుంది అని అంటే తాడేపల్లి ప్యాలెస్కే పోతుందని ఇప్పటికే మనకి చాలా వరకు నిర్ధారణ అయిపోతూ ఉంది. అలాగనే ఈ యొక్క ఇసుక వ్యాపారంలో కూడా ఇసుకని కూడా వ్యాపారంగా మలుచుకొని దానిలో కూడా ఆ క్యాష్ అంతా కూడా తాడేపల్లికి పోయింది అనేది మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం, ఎన్నో సార్లు. అలాగనే ఈ గంజాయి కూడా ఇంత విస్తృతంగా ఈ వ్యాపారం జరుగుతూ ఉంది అని అంటే ఇది ప్రభుత్వ పెద్దల యొక్క సహకారం లేకుండా జరగదు అనే దానికి మనకి ఇదే నిర్వివాదాంశం. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ రేపటి ఎన్నికల్లో పెట్టుబడికే వెళ్తా ఉన్నాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. గంజాయిలో ముంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా మత్తులో ముంచి మరి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటా ఉన్నాడు. నేను విద్యా విధానాన్ని బాగు చేశాను అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నేను అనేక బళ్ళు అంటే నాడు నేడు పథకం కింద బళ్ళు బాగు చేశానని అంటా ఉన్నాడు. అలాగనే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మన పిల్లలందరినీ కూడా ఏదో అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్తాను అనేటటువంటి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. మరి అలాగనే ఇంతకు పూర్వం మనం చూసాం, ఈ యొక్క నిరుద్యోగాన్ని తగ్గిస్తాను అని ఆ రోజున 2019 ఎన్నికల్లో దాదాపు 2,30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు చేయలేదు, నేను చేస్తాను అని ఆ రోజున వాగ్దానం చేసి ఈ రోజుకి ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి మరి ఈ రోజుకి కూడా మొన్న ఎన్నికలు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, 10 రోజుల్లో మనకి షెడ్యూల్ వస్తూ ఉంది. ఈ షెడ్యూల్ 10 రోజుల్లో వస్తున్న సందర్భంగా 6,100 వేకెన్సీస్కి, ఉపాధ్యాయ వేకెన్సీస్కి డిఎస్సి ప్రకటించాడు. పోలీసుల్ని
పూర్తిగా తన సొంత సైన్యంగా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేసినా ఏం కాదు అనేటటువంటి రీతిలో మరి ఈ రోజున పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకంగా గంజాయిని మరి వ్యాపారంగా మలుచుకొని పోలీసులే చేస్తూ ఉన్నారు అని అంటే ఈ రాష్ట్రాన్ని ఎంతటి అధోగతికి తీసుకొని పోయాడు అనే దానికి మనం చూడొచ్చు. ఇది శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా స్మగ్లింగ్కి పాల్పడి పట్టుబడటం అనేది ఆర్థిక నేరస్తుడు జగన్ రెడ్డి పాలనకు అద్దం పడతాం. మోసం కాదా? ఏ రకంగా ఈ నిరుద్యోగుల్ని మోసం చేశాడు అని అంటానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడు పరీక్ష పెడతారు, ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఇది అంతటి మరి బోటకప్పు వ్యవహారమో అని కనపడతా ఉన్నటువంటి విషయం ఇది. దీన్ని అన్ని కప్పిపుచ్చుతూ ఏదో కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు. మరి నిజంగా మనం చూస్తే ఈ నిరుద్యోగం అనేది దేశం మొత్తం నేషనల్ యావరేజీ 11%. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 24%కి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత అనేది చేరింది. అంటే దీన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ చేశాడు తప్ప ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ అతను ఏదైతే వాగ్దానం చేశాడో అది ఏ మాత్రం కూడా ఈ రోజుకి మనం చూడలేదు అనే దానికి కనపడతా ఉంది. మరి దాదాపు ఈ కల్తీ మద్యం, ఈ గంజాయి వీటి వలన దాదాపు చదువుకున్నటువంటి కుర్రవాళ్ళు 1745 మంది కేవలం ఈ గంజాయి మత్తు కారణంగానే చనిపోయారు అనేది రికార్డ్ అయ్యింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఇది మనం చూడవచ్చు. బుద్ధి చెప్పటం అనేది ఖాయం. రేపు మళ్ళీ ఏదైతే చరిత్రలో ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్గా రికార్డు చేయబడినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందో అది మళ్ళీ తెచ్చుకోవటానికే ప్రజలందరూ కూడా ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తెలుగుదేశం పార్టీ రేపటి ఎన్నికల తర్వాత తీర్చిదిద్దుతుంది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ ఏలూరులో వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరుగుతుంది. దానికి నిజంగా ఇతన్ని మంచి ముఖ్యమంత్రి అని ఎలా అందాం మనం? ఆయన 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 6 నెలలు చూడండి నేను ఈ దేశంలోనే మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని ఆ రోజున చెప్పాడు. ఈ రోజు మనం చూస్తే నిజంగా ఇంతటి అధ్వాన్నపు ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటాడా అని మనకి అనిపిస్తా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సభకి, ఒక రాజకీయ సభకి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఈ రోజున ఉంటే 5 లక్షల మంది విద్యార్థులు ఆ పరీక్ష రాయబోతా ఉంటే ఆ పరీక్ష రద్దు చేశారు. ఎంతటి దుర్మార్గమైనటువంటి మరి వ్యవహారం ఇది. ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పనేనా? ఒక రాజకీయ సభ కోసం ఆ విద్యాలయాల్లో ఉండేటటువంటి వాహనాలు, బస్సులు ప్రజల్ని తరలించడం కోసం ఈ రకంగా పరీక్షనే వాయిదా వేయటము అని అంటే ఇతనికి ఏమాత్రం మరి చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క యూత్ పట్ల, యువత పట్ల, విద్య పట్ల అనేది చెప్పాడు మనకి. నేను అన్నీ ఎక్కడో చెప్పాడు, మనం చూసాం. నేను అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను అన్నాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడతాడా? ఇది మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. ఎంతటి ఇడియాటిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది, ఫూలిష్ అడ్మినిస్ట్రేషన్ మనకి కనపడతా ఉంది. ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని అయిపోతా ఉంది. ఇంకొక 10 రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించారు. ఇంతటి అరాచకమైనటువంటి మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి ఎక్కడా కూడా మరి అసంబద్ధంగా, అసమంజసంగా మరి పరిపాలన అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.